ఇలా అసిపే ముందు పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఈ సభ కంటే ముందు హైదరాబాద్లో వనపట్ల సుబ్బన్న 4-5 సార్లు గెలిచిండు. ఈ 10-15 రోజుల్లోనే ఒక 2-3 సార్లు గెలిచిండు. కలిసినప్పుడల్లా అసిపే పుస్తకం గురించి మాట్లాడుతూ అందరూ మా వాళ్ళు వస్తున్నారన్న, అందరూ మనోళ్ళు వస్తున్నారు అనే మాట పదే పదే. అసిపే అనే తాను తన జీవితంలో అల్లుకుపోయిన అసిపేతో తన వాళ్ళు వస్తున్నారనే ధైర్యంతో మొత్తం తను ఏమి రాయాలనుకుంటున్నాడు, ఎవరిని చైతన్యం చేద్దామనుకుంటున్నాడు అంతా తను ఒక ప్లాన్డ్గా ఒక్కొక్కటి రాసుకుంటూ వస్తున్నాడు. ఇవాళ అసిపే దానికి సంబంధించినటువంటి ఒక పని పెట్టుకున్నాడు. నాకు చిన్నప్పుడు సహదేవ్ ఉండేవాడు. చిన్నప్పుడు మేము కూడా మీలాంటి వాళ్ళవే. మమ్మల్ని ఎప్పుడైనా యాకూబ్ గారు అని పిలిస్తే బాగుండు, పెద్ద పెద్దోళ్ళు వచ్చి అని రాత్రంతా యాకూబ్ వరే అనేటోళ్ళు, సహదేవుని వరే సహదేవ్ అనేటోడు. ఆయన మా అన్నతోటోడు, నేను చిన్నోడిని. కానీ ఇటుపోతుంటే ఆ చింత చెట్టు కింద వాళ్ళ నాన్న పక్కనే కూర్చొని వచ్చాం. చిన్నప్పుడు మా నాన్న తీసిపోతే మా 5గురు అన్నదమ్ములు ఒక ఆదివారం ఏమో ఈ 3 తీసిపోయేటోడు, ఒక ఆదివారం ఏమో 2 తీసిపోయాడు. అందరూ కూడా గుండ్లు లాంటి విచ్చేయించుకొని వచ్చేటోళ్ళం. నాకు వీళ్ళంతా మాట్లాడుతుంటే పెద్దగా చదువుకున్నోళ్ళు, నేను తక్కువ చదువుకున్నా. సీతారాం సారు, రఘు సారు, జూలూరి గౌరీశంకర్ సారు, గోరటెంకన్న సార్ అయితే ఆయనకు బోల్డ్ ఉంది. కానీ నేనేం తక్కువ చదువుకున్నా. నాకు అర్థం కానిది ఏంటంటే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఊళ్ళల్లో ఇప్పుడు కూడా మిగతా వాళ్ళని చూసి న్యూనతగా ఎందుకు అవుతున్నాము అనేది. అట్లా పోతుంటే అంటే ఏరా రావు, ఏరా అదిరా అని పేరు పెట్టి ఎందుకు పిలవలేకపోతున్నావు? మంగళాయన, సాకలాయన, తురకాయన ఇటువంటి పేర్లతోనే పిలుస్తుంటే ఆ న్యూనత ఇంకా ఎందుకు మనసులోంచి పోవడం లేదనేది పాయింట్ నాకు. సరే, అగ్రవర్ణాలకు సంబంధించిన ఒక న్యూనత ఉన్నది. సరే, బీసీలలో కూడా న్యూనత ఒకటి ఉన్నది. బీసీలలో కూడా పెద్ద కులాల దగ్గర నుంచి వస్తుంటే ఆయన వచ్చిండు, వారు వచ్చారు, వీరొచ్చారు, గారు వచ్చారంటాం. ఆ చిన్న చాకలి, మంగలి, ఇటువంటి కుమ్మరి, కమ్మరి, ఈ దూదేకులోళ్ళు, పింజారోళ్ళు వెళ్ళిపోతుంటే మళ్ళీ ఎట్లానే అంటే బానిసలకు బానిస. అప్పుడు బ్రాహ్మణీయ సమాజంలో శూద్రులకు సంబంధించినటువంటి పెద్దోళ్ళు, ఆ పెద్దోళ్ళు డబ్బు సంపాదించుకుని పెద్దోళ్ళు అయినరు. కానీ డబ్బులు సంపాదించుకున్నా, ఏం సంపాదించుకున్నా, తహసీల్దార్లమైనా, కలెక్టర్లమైనా మళ్ళీ న్యూనతే. యువర్ హంబుల్ అనేటువంటి పద్ధతిలో సమాజం యొక్క టెక్స్చర్ ఉన్నది. సమాజం యొక్క టెక్స్చరు, ఆ పద్ధతి అంతా అట్లా ఉండగా సీతారాం రాస్తున్నాడు, బాగా రాస్తాడు, మంచిగా మాట్లాడతాడు. ఎవరైనా ఆయన మంగళాయన ఎట్లనా వాళ్ళ కులాలు కూడా బాగానే వస్తున్నారు ఈ మధ్య బాగానే అట్టయితున్నారు. ఇక మంగళాయన ఇక మళ్ళీ బీసీలకు మధ్య పెద్ద ఉద్యోగం సీతారాము వస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు. బీసీలలోనే పోటీ పడుతుంటారు. వినండి, బోళ్ళంత పెద్ద కథలు ఉన్నాయి జీవితాల్లో. సీతారాం వెళ్తాడు ఆడికి, ఇంకొక బీసీలో ఇంకొక కులమైన వస్తాడు, అటుపోతాడు. సీతారాంకు ఉద్యోగం రాదు. మళ్ళీ అక్కడ పెద్ద కులమైన అటు ఇటు చేసి వాళ్ళతో నీళ్ళతో చేసి ఓట్ల శాతాన్ని బట్టి సీతారాంకు రాదు. యు ఆర్ డిఫీటెడ్ బై బ్రాహ్మణీయ సమాజం, యు ఆర్ డిఫీటెడ్ బై శూద్ర అనేటువంటి హయ్యర్ దిస్ థింగ్, అండ్ యు ఆర్ ఆల్సో డిఫీటింగ్ బై యువర్ సో అండ్ సో బీసీ, ఏబీసీ, బీబీసీసీ ఏదో అది అంతా ఉంది. ఓరు నాయను ఇన్ని అయిన తర్వాత బతికి బట్టగట్టి వచ్చి గౌరీశంకర్ వచ్చేసి ఎక్కడైనా సరే మనం ప్రజలు అని మాట్లాడితే ఎట్లా?
అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఎక్కడైనా సరే తెలంగాణ ఉద్యమం అప్పుడు మాట్లాడితే ఇప్పుడు అదే ఈ న్యూనతలు పోగొట్టే సమాజం ఒకటి రావాలి రాబోయి. మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా. అప్పుడు నేను కానూరు వెంకటేశ్వరరావుతో నేను ఎవరితో పాటలు పాడుతుంటే వద్దు రాబాయి ఇది పాడండి అని 60 ఏళ్ల తర్వాత చెప్తే నేను ఎక్కడ కాళ్ళు నొప్పులు ఉన్నాయిరా, ఇప్పుడు ఎక్కడ పోతారా నేను? అప్పుడే చెప్తే ఆ యువక రక్తం అంతా అక్కడే పెట్టేటోళ్ళం. అప్పుడు ఒకటి చెప్తీరి, మధ్యలో ఒకటి చెప్తీరి, ఆ మధ్యలో ఒకటి చెప్తీరి, ఇప్పుడు ఒకటి చెప్తీరి, 60 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఒకటి చెప్తీరి. ఏడుద్యోగాలు వస్తాయిరా, ఎప్పుడు మేము గట్టిగా నిలబడాలరా? వాడు వచ్చి ఎదురు 2-3 జీబులు అట్లా పోతుంటే మన ఎందుకు చేయడానికి వస్తున్నాడు. వాడు మర్యాదగా వచ్చి మన పలకరించడానికి ఎవడో వచ్చిన ఊరోడు వీళ్ళేదో మనకు అయ్యేటట్టుంది. అయ్యా నువ్వు బయటికి పోకు నాయనా, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎవరినన్నా ఏమైనా వచ్చి ఇన్ని భయాల మధ్య బతుకుతున్న జీవితాల్లో ఈయన ఇంకా అసిపే నేను, అసిపే నేను, అసిపే నేను, అసిపే అన్నా. సుబ్బన్న దండాలు పెట్టడం వద్దన్న మనం. ఎన్ని దండాలు, ఎన్ని దండాలు, ఎన్ని దండాలు, ఎన్ని దండాలు, ఎన్ని దయలు. ఒక ఇల్లు ఇస్తే బాగుండాళ్ళు, ఒక ఉద్యోగం ఇస్తే బాగుండాళ్ళు, కొద్దిగా డబ్బులు ఇచ్చినా పోతే బాగుండాళ్ళు. చాలా చేసిన వాళ్ళకి మనకేదో ఒక ఇల్లు ఇచ్చినా బాగుండు, గదన్న ఇచ్చినా బాగుండు. సుబ్బన్న ఇయ్యరన్నా, న్యూనతన్నా, న్యూనత ఇట్లా అయిపోయినామన్నా. కొద్ది గట్టిగా ఉండడానికి ఈరోజు కొత్త సొక్క దొడుక్కున్నాం, నేను మంచిదేదో సొక్క దొడుక్కున్నా, ఏం చేసినాం కానీ ఉయ్యార్ ఉయ్యార్ ఉయ్యార్. నన్ను బీసీ కూడా అన్నారు. మా అమ్మేమో దూదెక్కులోడు కాదురా అనేటాడు, మా నాయనేమో నువ్వు దూదెక్కులోడు అన్నారు. ఇటు చదువుకోవాలి, ఆండన పడేయాడు, గొడ్లకు పోతున్నాడు, మురిశెట్టి శంకర్ నాయన కిరాణి కొట్లో పని చేస్తాడు, చదువుకోవాలి. అయ్యా సారు ఏం చేయాలి సార్ అంటే ఆ బీసీబీ వాళ్ళ నాయన చెప్తున్నాడు కదా రాయండి అంటే ఆడ ఉండదు. అంత న్యూనత. మళ్ళీ వచ్చిన తర్వాత కొద్దిగా ఏదో ఒకటి చేసి వాళ్ళ ఇళ్ళ గిన్నెలు కడిగి అటు చదువుకొని వస్తే మళ్ళీ న్యూనత. వాడేందా ఈడేందయా, అందరికీ అదే, ఇంకా అదే. పరిస్థితులు లేవా? ఆ పరిస్థితుల్ని శ్లాఘించి దీంట్లో అన్నీ రాసిండు. చదువుతుంటే చదువుతుంటే దుఃఖం ఎన్ని రాసిండయ్యా. మంగలి సమస్యలు రాసిండు, మంగలి సంస్కృతి గురించి రాశాడు, వాళ్ళ ఎదుగుదల ఎట్లవుతుందో రాసిండు, ఈ మా సమాజంలో మంగళుల పరిస్థితి గురించి రాసిండు, వాళ్ళ ఆత్మగౌరవం గురించి రాశాడు, శూద్ర కులాల మధ్య బీసీల మధ్య ఉన్నటువంటి ఐక్యత లోపించడం గురించి రాశాడు, కులవృత్తిని మానకురా గువ్వల చెన్న అని చెప్పిన అట్లనే ఉండండి రా అని చెప్పిన వాళ్ళ గురించి రాశాడు. ఇట్లా రాసి ఈయన మా ఆయన ఒక ఆయన ముఖ్యమంత్రి అయింది అక్కడ, మా ఆయన అక్కడ ముఖ్యమంత్రి అయిండు, కొద్దిగా సమాజం అక్కడ మారింది. ఆ పెరియార్ శిష్యుడు కరుణానిధి, అక్కడ మండల్కి సంబంధించినటువంటి కర్పూరి టాకు, ఇలా చెప్పుకుంటూ 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 మనం మళ్ళీ తరాలని తీసుకుపోయేటువంటి ఎక్కడికి తీసుకుపోతున్నాం అనేది ఆత్మవిమర్శ చేసుకుంటూ మన న్యూనత నుంచి విముక్తమయ్యేటువంటి ఒక దశలోకి రావాలని వనపట్ల సుబ్బన్న చేస్తున్న మొన్నటి దాకా బోళ్ళంత తెలంగాణ 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 రాసి 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 మళ్ళీ అసిపే. ఇక్కడ నుంచి ఇది కావడం మనది, మనం సాధించుకోవాల్సినటువంటి విషయాల కోసం ఒక విడమర్చి చూపినటువంటి ఒక గ్రంథం. మనం చాలా జాగ్రత్తగానే వీటి విషయంలో ముందుకు పోవాలని వనపట్ల సుబ్బన్న కోరుకుంటున్నాడు. సీతారాం చెప్పినట్టు ఆ న్యూనత అనేటువంటి అంశం వెంకన్న ఎవరు చెప్పినా మనలో ఉన్నటువంటి ఆ న్యూనతలోంచి బయటపడి ఒక ధిక్కారమైనటువంటి గొంతుతో మన హక్కుల్ని, మనకు కావాల్సిన వాటాలని తీసుకునేటువంటి పరిస్థితుల్లో కింది బీసీల కులాలు కదలాల్సినటువంటి అవసరం ఉందని కోరుకుంటూ జై హో వనపట్ల సుబ్బన్న. నేను కొద్దిగా మాట్లాడాల్సింది అటో ఇటోగా మాట్లాడేశాను. థ్యాంక్ యూ.